హెబ్రీయులకు రాయబడిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక 10వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మన సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చిన్న ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. బిడ్డలతో నాతో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ప్రియుల యొక్క హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు, 2 ప్రోక్షింపబడిన హృదయము గలవారము, 3 నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారము. తర్వాత అంటున్నాడు, విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి, 5 యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని సన్నిధానానికి ఎలాగ చేరాలో, దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలో ఈ మహాశయుడు, ఈ పౌలు మహాశయుడు ఈ హెబ్రీ పుస్తకంలో, ఈ వచనంలో చాలా చక్కగా రాశాడు. మొదటి మాట ఏంటంటే చెప్పండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండా. మనస్సాక్షి అంటే ఏంటి? సాక్ష్యం. పక్కవాళ్ళ మన గురించి సాక్ష్యం చెప్తారు. ఏ లక్ష్మి గారు చాలా మంచిది అంటారు, సుబ్బారావు గారు కోపం ఎక్కువండి అంటారు, అప్పారావు అండి చాలా మంచోడండి. అంటే ఇతరులు మరొక వ్యక్తి గురించి చెప్పే సాక్ష్యమే కదండి అది. మంచోడు, కోపదారి, చెడ్డోడు ఇలా చెప్తున్నారు సాక్ష్యం. ఇక్కడేమన్నాడు? మనస్సాక్షి అంటే మన మనస్సు చెప్పే సాక్ష్యం. ఎవరికే? నీకే. మన మనస్సు మనకే సాక్ష్యం చెప్తుందంట. ఏమనంటే, నువ్వు ఈ మాట మాట్లాడకూడదు, నువ్వు ఇలాగుంటున్నావు, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చెయ్యకూడదు అని ఎవరు చెప్తారు? ఎవరో కాదు, నీ మనస్సే నీతో మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని మనస్సాక్షి అన్నాడు. ఈ మనస్సాక్షి కట్టండి ఏమన్నాడు? కల్మషము తోచకుండా ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మనస్సాక్షికి ఏముండకూడదు చెప్పండి? కల్మషము. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం మనం, యేసు ప్రభు మార్గాలు నడుస్తున్నాం మనం, యేసు ప్రభుని వెంబడిస్తున్నాం మనం. మొట్టమొదటిగా మన దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత తీర్పు అదంతా తర్వాత కదండి. దేవుని దగ్గరికి వెళ్ళాక జరిగే తీర్పులు అవన్నీ వేరే. అసలు ఇక్కడ ఉండగానే మన మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండాలి మనం. అంటే ఆయన యోహాను భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి యోహాను పత్రికలో అంటాడు. ఆయన ఏమంటాడంటే 3వ అధ్యాయము 20వ వచనం కానుంచి, దేవుడు మన హృదయము కంటే అధికుడై
సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక అమ్మ మన హృదయము ఏ ఏ విషయములో మన యందు దోషారోపణ చెయ్యును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను, చూడండి ఇక్కడ హృదయము దోషారోపణ చేస్తుంది అంటే మన మనస్సాక్షి మన మీద ఏం చేస్తుంది? దోషారోపణ అంటే ఆరోపణ. ఏంటి ఆరోపణ? దోషం. ఏదో విషయంలో మన హృదయం ఏం చేస్తుందంటే మన మీద దోషాన్ని ఆరోపిస్తూ ఉంటుంది. దోషారోపణ. నువ్వు ఇలా చేయకూడదు కదా, నువ్వు ఇలా అనకూడదు కదా, నువ్వు ఇలా వెళ్ళకూడదు కదా, నువ్వు ఇలా ఈ మాట అనకూడదు కదా అని చెప్పి మన హృదయం అటండి మన మీద ఏం చేస్తుంది చెప్పండి? దోషారోపణ చేస్తూ ఉంటుందట. కనుక మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా మనం ఉండాలట. ఆ కింద వచ్చి చెప్తాడు, చదవండి. మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, మన మనస్సాక్షి మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా మనం బ్రతికితేనట్టండి దేవుని ఎదుట మనము చాలా ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే దేవునికి తెలియనిది ఏమీ లేదు. కనుక ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మన మనస్సాక్షి మనము ఇది చాలా దీన్ని భద్రపరుచుకోవాలి. మన మనస్సాక్షిని వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాం అస్తమాల, నీ మనసు అంటది లక్ష్మి అలా మాట్లాడకూడదు, తగ్గించుకో, ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నాం అంటుంది. అని ఊరుకో, నీది వెళ్దాం. ఇవాళ ఊరుకుంటే రేపు మళ్ళా ఇలాగా అంటారు అనాలే. అబద్ధాలేంటి, ఇన్ని అబద్ధాలేని ఆడేళ్ళ దగ్గర అని చెప్పి అబద్ధాలను ఆడుతున్నప్పుడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పేక నొక్కుతున్నావు నువ్వు. ఏదైనా తప్పుడు పని మనం చేస్తా ఉన్నప్పుడు అది చెయ్యొద్దని నీ మనస్సు నీతో మాట్లాడుతుంటుంటే దాన్ని పేక నొక్కుతూ ఉన్నావు నువ్వు. అప్పుడు ఏమవుద్ది చెప్పండి? మనస్సాక్షి అటండి వాత వేయబడుతుందంట. ఏమైపోద్ది చెప్పండి? వాత వేయబడ్డం అంటే ఏంటి? పిల్లల్ని ఏదైనా తప్పు చేశారనుకోండి, ఓ దెబ్బ కొట్టారనుకో, ఏం అలవాటు అవుద్ది? అబద్ధం చెప్పకూడదు, తప్పు చేయకూడదు అని అర్థం అలవాటు అవుతుంది వాడికి. దెబ్బలు అలవాట్లు అవుతాయి. ఓహో ఏదైనా చేస్తే ఒక దెబ్బ వేస్తారనమాట, మళ్ళీ 2 సార్లు 2 దెబ్బలు వేస్తారన్నమాట, 3 ఇక దెబ్బలు అలవాటు అవుతుంది తప్ప వాడికి సత్యమైన మార్గం అలవాటు అవుతుంది. ఈ రోజున మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే అలాగా తప్పుకి అలవాటైపోయి మనస్సాక్షిని ఏం చేస్తున్నారు? చంపేసుకుంటున్నారు. దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి అంటున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్నారండి. ఈ మనస్సాక్షికి ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? వాత వేయబడిపోయింది. వాత వేయబడడం తెలుసు కదా, చెప్పాను కదా. దెబ్బలు కొడతా ఉంటాడు, ఏమైపోద్ది? అలవాటు అయిపోయి 1 దెబ్బ, 2 దెబ్బలు, 3 దెబ్బలు, 4 దెబ్బలు, ఎన్ని దెబ్బలు కొట్టినాక నువ్వు రాదు. ఇంకా ఇదివరకు నా చిన్నప్పుడు మనకి చెరువులే ఉండి ఎక్కువగా పైపులు ఉండే కాదు. వేసవకాలం కాలం ఎండిపోగానే ఏం చేస్తారంటే మడుగులోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. మన ఊళ్ళోంచి అందరూ మడుగులోకి వెళ్ళేవారు. నేను చిన్నవాడిని, మా తమ్ముడు చిన్నోడు, ఇద్దరం ఏం చేసేవాళ్ళు అంటే చిన్న చిన్న తప్పేళ్లలో ఎండవి ఎత్తడివి అవి పెట్టుకుని మేము మడుగులోకి వెళ్ళేవాళ్ళం. అవి తెస్తుంటే ఒక 4-5 రోజులకి నాకు ఎక్కడ కాయలు కాసేసి మంట వచ్చేసి 10 రోజులకి ఏమైపోయేదంటే అక్కడ నల్ల మచ్చ వచ్చేసింది. తర్వాత ఇక 4 రోజులకి కాయ కాసేసి ఇక ఎన్ని నీళ్ళు తెచ్చినా కానీ నొప్పి వచ్చేది కాదు. అంటే ఏమైపోయింది? ఇక్కడ వాతలాగా తేలిపోయింది మాట, వాతడిపోయింది. ఇక వాతడిపోయినప్పుడు ఏం రాదు చెప్పండి? నొప్పి రాదు, మంట రాదు, సొలుపు రాదు, ఎన్ని నీళ్ళైనా మోసేయచ్చు. వాతమైపోయింది ఇక్కడ. ఈ రోజున మనుషులు కూడా ఈ మనస్సాక్షి కూడా ఏమైపోతుందంటే వాత వేయబడుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రియులరా
మనం ఏం చెయ్యాలంటే మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన నడవడికను దిద్దుకోవాలి, మన మాటలు సరి చేసుకోవాలి. మనము దేవునికి విరోధంగా ఎలా బ్రతుకుతున్నామో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చేసే పని, మనము నడిచే నడవడిక, మనం మాట్లాడే మాట, మన విధి విధానాలు దేవునికి ఎక్కడ ఆయాసంకరంగా ఉంటున్నాయో వాటిని మనం ఏం చేయాలంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మార్చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఎన్నిసార్లు గద్దించినాను. ఏమండి, కొంతమందిని దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తాడో. అమ్మా ఇదిగో నువ్వు మార్చుకో అని ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా కానీ వారు ఏం చేయరంటే వాళ్ళు బుద్ధి మార్చుకోరు, మనసు మార్చుకోరు. బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతారట, నాశనం అయిపోతారంటండి. అంటే ఇంకా చెప్పడే దేవుడు స్తోత్రం చెప్పండి. శిక్ష పంపేస్తాడు వాళ్ళకి. ఎన్నిసార్లు గద్దిస్తున్నా ఆ నడవడిక మార్చుకోకపోయినా, ఆ బుద్ధి మార్చుకోకపోయినా, ఆ ప్రవర్తన దిద్దుకోకపోయినా దేవుడు చేసే పని ఏంటంటే ఇక ఒకసారి వాళ్ళని అలాగ వదిలేస్తాడంతే. అంటే వాళ్ళకి వెంటనే ఏమొచ్చేద్దంటే శిక్ష వచ్చేస్తుంది. కనుక పిల్లరా, దేవుడు మనతో ఈరోజు ఉదయకాలం మాట్లాడుతున్నా, మన మనస్సాక్షికి ఏం చేయకూడదు చెప్పండి, కల్మషము తోచకుండా మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మన మనస్సాక్షి, మన మనస్సు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన మనసు అంటే ఏంటి, ఇలా చూడన వైపు, మనసు అంటే ఏంటి, నీలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టింది, అది మనలో ఆత్మ దేవుడు పెట్టాడు. కనుక ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియులరా, ఇది దేవునిది. ఈ పవిత్రమైన ఆత్మ, ఈ మనస్సాక్షి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన మనస్సును మార్చుకోవాలి. అందుకని మీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా మనం నడుచుకోవాలని ఇక్కడ పౌలు మహాశయుడు ఈ యొక్క హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు, ప్రోక్షింపబడిన హృదయము గలవారము. ఏ హృదయం అంటే చెప్పండి, ప్రోక్షింపబడిన హృదయం. హృదయము ఎలా ఉండాలంట, ప్రోక్షించబడ్డం అంటే ఏంటి, శుభ్రంగా చేయబడ్డమాట, నేలతోనూ. ప్రియులారా, అది ఎంతో పవిత్రంగా కడగబడిందన్నమాట. ప్రోక్షింపబడిన హృదయం అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి. చూసారా, శరీరం ఎలా ఉండాలంటే చెప్పండి, నిర్మలమైన ఉదకం. ఉదకం అంటే ఏంటి, నీరు. నిర్మలమైన నీళ్లతో స్నానము చేసిన శరీరం ఎలాగుంటుందో ఈ శరీరం అలా ఉండాలట దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. కొరింథీ పత్రికలో చెప్తాడు, ఏమంటాడంటే చదవండి ఒకసారి. కొరింథీ రాసిన పత్రిక కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ప్రియులరా మనకి వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. చూసారా, శరీరానికి ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనం ఏమవ్వాలంటే చెప్పండి, పవిత్రులుగా మారిపోవాలి. శరీరానికి అంటుకున్న కల్మషం, ఆత్మకు అంటుకున్న కల్మషం, అది ఏ కల్మషమైనా ఏమవ్వాలంటే మనము వాటిని విడిచిపెట్టేసేయాలి, వాటిని శుభ్రం చేసేసుకోవాలి. అక్కడ అన్నారు కదా పవిత్రం. చదవన్న మాట మరొకసారి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఇలా చూడండి ఒకసారి, పరిశుద్ధత సంపూర్ణత అవ్వాలంటే దేవుని భయం ఉండాలి. అంటే దేవుడు అంటే భయం ఉండాలి. చాలామందికి దేవుడు అంటే ఏముండట్లేదంటే భయం ఉండట్లేదు.
బైబిల్ గ్రంథంలో చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అంటే దేవుడంటే భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. అందుకనే చాలామంది జీవితాల్లో భయం లేక ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. భయం లేక ఏం చేస్తున్నారు చెప్పండి? పాపం చేస్తున్నారు. ఈ రోజున ప్రియులరా, దేవుడంటే భయము కలిగి ఉండాలి. ఎందుకంటే మన పరిశుద్ధత మనం సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధత సంపూర్తి అవ్వలేదు ఎలా చూడండి, పరలోకం వెళ్ళలేం. ఒక్కొక్కరు స్నానం చేస్తారు, ఈపు మీద సబ్బు ఉంటుంది, చెవుల మీద సబ్బు ఉంటుంది, కాళ్ళ మీద సబ్బు ఉంటుంది, స్నానమే చేస్తారు, వాళ్ళ స్నానమే అయ్యింది. కానీ ఆ వ్యక్తులు శరీరంలో ఎక్కడ పడితే అక్కడే ఆ సబ్బు అంతా మురికంతా అలాగ ఉంటుంది. అప్పుడు అంటారు ఇంట్లో పెద్దోళ్ళు అంటారు, ఎరా బాబు నువ్వు స్నానం చేసావా, సరిగ్గా చెయ్యి, ఆ మెడ మీద చూడు, ఆ కాళ్ళ మీద చూడు, ఆ చెవుల మీద చూడు, ఎక్కడ మురికి అక్కడే ఉందంటారు. అప్పుడు మరల ఇల్లు శుభ్రంగా చేసేస్తారు. అంటే ప్రియులరా, శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషం అంతా మనం శుభ్రంగా చేసుకోవాలి. అంటే పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. ఎటువంటి అపవిత్రత మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అది కోరుకుంటున్నాడు మనల్ని. ప్రభు అంటాడు, నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారంటే పరిశుద్ధులుగా ఉండాలని వచ్చారు. పరిశుద్ధులుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. కనుక నా యొద్దకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. శరీరానికి, హృదయానికి, ఆత్మకి ఉన్న కల్మషం అంతా తీసేసుకోవాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులరా, శరీరానికి అంటుకున్నటువంటి అక్కడ అన్న కదా, ఏమన్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాస విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? సంపూర్ణమైన నిశ్చయత. అమ్మా మందిరానికి వస్తున్నావు, పరలోకానికి వెళ్తావంటే వెళ్తున్నానండి మందిరానికి, ఏమో వెళ్తానో నాకు తెలియట్లేదండి ఇంకా అనుకున్నావు అనుకో, అది నిశ్చయత కాదు. నిశ్చయత అంటే ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్తానండి, నేను పరలోక రాజ్యానికి వెళ్తానండి, యేసు ప్రభు నమ్ముకున్నానండి, నా పాపాలు పోయినాయండి, నేను పవిత్రంగా ఉన్నానండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, నేను నమ్మకంగా ఉంటానండి, నేను యథార్థంగా ఉంటాను. ఈ సాక్ష్యం నీ దగ్గర కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యం నువ్వు చెప్పాలి. ఏమోనండి బాబు వెళ్తున్నాను కానండి, ఏమోనండి ఏం చేస్తాడు దేవుడు, మరి దేవుడు ఏం చేస్తామేంటి, నీ చేతిలోనే ఉంది. పరలోకం వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఎవరి చేతులు ఉంది చెప్పండి? ఏమా చెప్పండి. ద్వితీయోపదేశ కాండం తీసారా, 11వ అధ్యాయము 26వ వచనం. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ఆగండి. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. కనుక శాపము కోరుకుంటామా దీవెని కోరుకుంటామా అనేది ఎవరి చేతుల్లో ఉంది ఇప్పుడు చెప్పండి అమ్మా, చెప్పాలి నాకు. మన చేతుల్లోనే ఉంది. దేవుడు ఈ శాపము దీవెన ఈ రెండు మన ముందే పెట్టాడు. కనుక కోరుకునే స్వేచ్ఛ, ఎన్నుకునే స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడంటే దేవుడు నీకు నాకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మనము దీవెన కోరుకోవాలి. దీవెన కోరుకోవాలంటే పరలోకం కోరుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే ప్రియులరా యేసు ప్రభువునందు మనం ఏం చేయాలి? పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే చూడండి 30వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా
పీలుచుచున్నాను. చాలు. చూసారా ప్రియులరా, ఏమన్నాడు ఇక్కడ? నేడు జీవమును మరణము రెండు, జీవము మరణం రెండు, ఆశీర్వాదము శాపం. ఆశీర్వాదము నీ ముందే ఉంది, శాపము నీ ముందే ఉంది. అలాగే ఇక్కడ అన్నాడు జీవము నీ ముందే ఉంది, మరణము నీ ముందే ఉంది. ఏం కావాలి మనకి? జీవము కావాలంటే ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువునందు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాడో ఆ వ్యక్తి పరలోకానికి వారసుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వ్యక్తి అయితే తన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభుకి అప్పగించేసుకుంటాడో ఆ వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రియ మిత్రులారా, ప్రభువు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, మనం చదువుతున్నాం కదా, ఎలా ఉండాలంటే మనం చెప్పండి, విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయిత కలిగి ఉండాలి. మందిరానికి వచ్చాము, బాప్తిసం పొందాము, రక్షణ పొందాం మనం కదండి. మనం రక్షించబడ్డాం. రక్షించబడిన నీవు ఏమవ్వాలంటే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. అమ్మా వింటున్నారు నా మాటలో? ఏమవ్వాలి? మనము ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. అదేంటంటే పాస్టర్ గారు ఆగిపోతారు చాలామంది ఆగిపోతారండి. చాలామంది వెనుతిరిగిపోతారు. చూడండి, లోతు భార్య ఏం చేసింది? లోతు భార్య వెనుతిరిగిపోయింది, వెనకడుగు వేసింది. కనుక బైబిల్ అంటుంది మనము విశ్వాసములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఎన్ని బోధలు వింటున్నామో, ఎన్ని మాటలు వింటున్నామో, టీవీలో వాక్యము, సెల్ ఫోన్లో వాక్యము, ఆదివారం వాక్యము, ఎన్ని వాక్యాలు వింటున్నా కానీ ఏమైపోతుందంటే ఈ చెవితో వింటున్నారో ఈ చెవితో వదిలేస్తున్నారు. ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే బైబిల్ తీయాలి, లేదా రాసుకున్న కాగితం తీయాలి. ఎందుకు? గుర్తులేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. యేసుప్రభు వారండి, ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే విత్తువాని ఉపమానం. ఆ ఉపమానంలో 3 నేలల గురించి ప్రభు చెప్తారు. 3 నేలలు. ఒకటి త్రోవ ప్రక్కన పడిన నేల, రెండవ నేల రాతి నేలలో పడిన నేల, మూడవది మంచి ముళ్ళ తుప్పల్లో పడిన నేల, నాలుగవది మంచి నేల. 4 నేలలు, 3 కాదు, 4 నేలలు. మళ్ళా చెప్పండి. ఒకటి త్రోవ ప్రక్కన విత్తబడిన విత్తనాలు ఒకటి, రెండవది రాతి నేలలో విత్తబడిన విత్తనాలు, మూడవది ముళ్ళ తుప్పలలో విత్తబడిన విత్తనాలు, నాలుగవది మంచి నేలను విత్తబడిన విత్తనాలు. 4 రకాలైన నేలల గురించి ప్రభువు చెప్పారు. ఈ నేలలు జాగ్రత్తగా వినండి, నేలలు కాదండి, అయ్యి మానవ హృదయాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అవి మానవ హృదయాలు అట్టండి. అంటే కొన్ని హృదయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు వాక్యాన్ని వింటారంట. వింటున్నారా? త్రోవ ప్రక్కన విత్తబడిన విత్తనాలు అంతయ్యే. విత్తువాడు విత్తనాలు విత్తినప్పుడు అంటే త్రోవ ప్రక్కన పడితే పక్షులు వచ్చి వాటిని ఏం చేసింది చెప్పండి? ఎత్తుకుని పోయి. పక్షులు వచ్చి ఎత్తుకుపోయి. దానిని ప్రభు ఏం చెప్పారంటే వీళ్ళు ఎవరంటే, ఈ నేల గలవారు ఎవరంటే వాళ్ళు వాక్యం విన్నప్పుడంటే సంతోషంగా వింటారంట. చదవండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. చాలు. ఎవరు వీళ్ళు? చూడండి ఒకసారి చూద్దాం. ఎవరు వీళ్ళంటే 13వ వచనం చదువమ్మా. 15 నుంచి చదువు. 15 నుంచి. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును
దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఎంతో ఆసక్తి, మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి అని. కానీ వింటారంట, వస్తారంట, వింటారంట. కానీ విన్న వెంటనే ఆ విత్తబడిన వాక్యము సాతాను వచ్చి ఏం చేస్తుంది? ఎత్తుకొని పోతుందట. చదవండి, లూకాసు సువార్త 8వ అధ్యాయము. లూకాసు సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ మాటలు వినండి. త్రోవ ప్రక్క నుండి వారు, చూసారా ఇక్కడ ఏమన్నాడు? వారు వినేవారే గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయములో నుండి, దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నారు ఈ మాటలు? విన్నారా? అపవాది వస్తుందట. వచ్చి ఏం చేస్తుంది? వాళ్ళ హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతుందట. వాళ్ళు నమ్మి రక్షణ పొందకుండానట్లు. సాతాను వాడు చాలా శక్తి గలవాడండి. వాడు నీ యొక్క హృదయములో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోకుండా ఉండాలంటే నీవు చాలా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యము ఇక్కడ ఉండాలండి. వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? బైబిల్లో కాదండి. బైబిల్ అంటుంది, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. దావీదు దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నాడు. ఎందుకంటే పాపము చేయకుండా ఉండాలంటే ఏం కావాలి చెప్పండి? వాక్యం కావాలి. ఎక్కడుండాలి వాక్యము? హృదయములో ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయములో ఉంటుందో మనము పాపము చేయడానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మన హృదయంలో వాక్యం లేనప్పుడు మనము ఎన్ని పాపాలైనా చేస్తాం, ఎంత అపవిత్రంగా అయినా ఉంటాం, దేవునికి ఎంత విరోధంగా అయినా జీవిస్తాం. పిల్లలు గమనించండి, ఎందుకు వాళ్ళలో వాక్యం లేదు అంటే ఇక్కడ చెప్తాడు, సాతాను వచ్చి వాళ్ళ హృదయంలో వచ్చి ఏం చేసింది? వాక్యము ఎత్తుకుపోయింది. వాక్యం ఎత్తుకుపోయింది. వాళ్ళు రక్షణ పొందకున్నట్లు సాతాను వచ్చి వాళ్ళ హృదయంలో వాక్యం ఎత్తుకుపోయింది. ఇదొక జాతి, ఇదొక టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్నమాట. రెండో వాళ్ళు ఉన్నారట. వీళ్ళెవరు? చదవండి, లూకాసు సువార్తలోనే 8వ అధ్యాయంలో 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముతో అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటి? రాతి నేల. ఈ రాతి నేలలో వాక్యము ఏమవుతారట? విన్నప్పుడు సంతోషంగా వింటారు, కానీ వారు కట్టండి వేరు లేనందున. కింద ఏమున్నాయి చెప్పండి? రాళ్ళు ఉన్నాయి కదా, నల్లరాళ్ళు ఉన్నాయి. రాయి ఏం చేస్తుంది? వేరుని కిందకే వెళ్ళనదు. అక్కడ మార్కు సువార్తలో చెప్తాడు, పైన ఎండ తగలగానే, ఏం తగలగానే? ఎండ అంటే శ్రమ, బాధ, కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడట శోధన కాలంలో, శోధన కాలం అన్నాడు. ఏ కాలం చెప్పండి? శోధన కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పిపోతారు. ఎందుకు తప్పిపోయారు? వేరు లోతుగా లేదు. ఇందాకేం చెప్పుకున్నాం? విశ్వాసం విషయంలో మనం ఎలా ఉండాలన్నాడు? సంపూర్ణమైన నిశ్చయత. అంటే వేరు ఏమి లేదు చెప్పండి? లోతుకంట లేదు. దానికి స్తోత్రం చెప్పాలి. చాలామంది పాస్టర్లు కూడా పడిపోతారు. చాలామంది సేవ చేసే సేవకులు కూడా సేవ వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? సేవ వదిలేసి పారిపోయారు చాలామంది. సంసోను ఎటువంటి వాడు? నాజీరు. సంసోను దేవుని చేత
పంపబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం, పర్పస్ అంటే పని, ఒక నియమించిన పని, ఒక పని కోసము దేవుడు సంసోను నియమించాడు. అటువంటి సంసోను ఏమైపోయాడంటే ఒక రోజున చెడిపోయాడు, పడిపోయాడు, తప్పిపోయాడు, ఒక రోజున చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పిపోయాడు, పడిపోయాడు, చెడిపోయాడు, చనిపోయాడు. కారణం ఏంటంటే ఇదిగో ఇలాగే రాతి నేలన వెత్తబడిన శ్రమ. చూసారా, ఈ రాతి నేల గురించి ప్రియులారా ఏం చెప్పాడు మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్తలో చూడండి ఏం చెప్పాడు. ఎవరనగా వాక్యము విని సంతోషముతో అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనా హింసైనా కలుగగానే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చూడండి యేసుప్రభులోకి వచ్చి కొన్ని దినాలు బెలగి వెళ్ళిపోతారు, మందిరానికి పొద్దున వెళ్ళిపోతారు, పాస్టర్ గారిని కుదురుంచరు. అయ్యగారిని ప్రార్థన చేయండి అయ్యగారు, ఒకసారి రండి అయ్యగారు, ఎక్కడున్నారు అయ్యగారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. 2-3 నెలల్లో, ఒక 5 నెలల్లో, లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భలేగా ఉంటారు. పాస్టర్ గారు కూడా అబ్బా మంచి విశ్వాసులు, నా బిడ్డలు ఎంత మంచి ఉంటారు. ఆ తర్వాత ఏమైపోద్దంటే ఇక రాను ఇదిగో ఈ రాతి నెలలాగా ఏమైపోయిందంటే చెప్పండి, రాతి నెలకి ఏమైంది అమ్మ? ఏమైందంటే రాతి నెలకి వారిలో వేరు లేదు. వాళ్ళు కొంతకాలం నిలుస్తారు. వాక్యం నిమిత్తం శ్రమ కానీ, హింస కానీ, బాధ కానీ, కష్టం కానీ రాగానే ఏమైపోతారు చెప్పండి? అభ్యంతర పడిపోతారు. ఇక మందిరానికి వెళ్ళరు, యేసుప్రభుని వదిలేస్తారు, ఇంకా వాళ్ళ రక్షణే ఉండదు. ఇదే నెల చెప్పండి, ఇదే నెల రాతి నేల. అంటే మొత్తం రాయి కాదు, మన్నుంది. కానీ ఆ మన్ను లోపల ఏమున్నాయి చెప్పండి? కొన్ని రాళ్ళు ఉన్నాయి. పిల్లరా, ఈ రోజున మనుషుల హృదయాల్లో కూడా ఏమున్నాయంటే ఇటువంటి రాళ్లే ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి నేలల్లో విత్తిన విత్తనాలని సాతాను ఎత్తుకుపోతున్నాడు. ఒకటి. రెండో నేలలో విత్తిన విత్తనాలు ఏమైపోతున్నాయంటే సాతాను ఎత్తుకుపోవట్లేదు. వీళ్ళ హృదయమే సరిలేదు. దీనికి స్తోత్రం చెప్పండి. ఎందుకు సరిలేదు? గత వారం మనం చెప్పుకున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ద్రాక్ష తోట గురించి ఉపమానం చెప్పుకున్నప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడు? ఆ పొలాన్ని లోతుగా తవ్వి రాళ్ళన్నీ ఏం చేశాడు? ఏరేశాడు. ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే వాక్యం వింటున్నప్పుడు దైవజనుడు వాక్యం చెబుతూ లోతుకంట దున్నుతున్నాడు అనుకోండి, మీకు అర్థమవుతుందా? నాగలు తీసుకుని, దేవుని వాక్యమని నాగలు తీసుకుని వాక్యము ద్వారా సేవకుడు లోతుకంట దూనుతున్నాడు అనుకోండి, బెడ్డలో పళ్ళ ఇరిగిపోతూ ఉంటాయి. ఆ రాళ్ళన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సేవకుడు రాళ్ళు ఏరి పారేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుద్దంటే అందులో ఏ విత్తనం వేసినా మంచిగా ఎదిగిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ అలాగా దున్నామనుకోండి ఊరుకుంటారా? ఎటువంటి మాటలు చెప్తున్నారు, గుండెలు తరుక్కుపోతున్నాయండి. పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్? వాక్యం చెప్పొచ్చు కదా, వాక్యం చెప్పడం. మరి ఏం చెప్తారు వాక్యం మీద? దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారండి వాక్యం చెప్పడండి ఆయన. మరి ఏం చెప్తున్నారు? సుబ్బమ్మ అలా చేసింది, ఎల్లమ్మ ఎలా చేసింది చెప్తాడు. మరి సుబ్బమ్మ ఎల్లమ్మ చేసింది వాక్యం విరుద్ధమే కదా. మరి అవి చెప్తే మరి మన బ్రతుకులు కూడా దిద్దుకుంటామని మాటలు చెప్తారు. అయ్యో లోతుకంట దున్నడం అంటే
కొన్నిసార్లు సేవకుడు లోతైన సంగతులు చెప్తుంటుంటే ఈ గుండెలు ఏమైపోతాయంటే మనం అలా నిలబడి ఉంటాం కానీ గుండెలా పగిలిపోతూ ఉంటాయి. దాని స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పలే హల్లెలూయా. చిచ్చి అసలు ప్రార్థనకి వెళ్ళకూడదు, అసలు ప్రార్థనకి వెళ్ళకూడదా? బాబు ఏంటో మాటలు బాబు, ఎంత ఎవరు చేస్తారండి అలాగా? అలా చేయగలరు అసలు? అలా చెప్తున్నారా పాస్టర్ గారు? దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, నా మాటలు ఏవి కాదండి, అంతా బైబిల్లో ఉన్న మాటలే. ప్రభు బోధించిన బోధేనండి ఇదంతాను, ప్రభు చెప్పిన వాక్యమేనండి ఇది. కొన్ని మనకు నచ్చినట్లుగా మనం తీసుకోవడం కాదు, మనకు నచ్చకపోయినా కానీ ప్రభు చెప్పిన మార్గంలో మనము నడిచినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పిన మార్గంలో మనం నడవాలండి, చెప్పిన మార్గం నడవాలి. చూసారా, రాతి నేల అంటే రాళ్ళు ప్రియులరా మనుషులు హృదయాల్లో ఉన్నాయి ప్రియులరా. అందుకనే గత మొదటి వారంలో చెప్పాను, రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండె నేను మీకు ఇస్తాను. చదవండి, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు కదా ఆయన. యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? మాంసపు గుండె నేను మీలోంచి తీసేసి, 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 26వ వచనము, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. చూసారా, దేవుడట మాంసపు గుండె ఇస్తారట మనకి. ఎందుకు? చదవమ్మా. తర్వాత, నా ఆత్మని మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించు వారుగాను, నా విధులు గైకుని వారుగాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే మనలో మాంసపు గుండె ఉంటుందో అన్నట్టండి, దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను అంటే నా ఆజ్ఞలు గైకొనే వారిగాను మిమ్మును చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనలో ఈ రాతి గుండె పోయినప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయండి. రాతి గుండె ఎప్పుడైతే పోతుందో ప్రియులరా, అప్పుడు మనం చాలా దీవించబడిపోతామండి, చాలా దీవించబడిపోతాం. కరువు రానివాడైనా ఈ రోజున చూడండి, ఆరోగ్యానికి కరువు వచ్చేసింది, ఆహారం కరువు లేదు. అమ్మా ఇలా చూడండి, ఎవరికి కూడా ఆహారం కరువు లేదు, కానీ ఆరోగ్యం కరువు వచ్చేసింది, సమాధానం కరువు అయిపోయింది, నెమ్మది కరువు అయిపోయింది. కనుక ప్రభు అంటాడు, నేను మీకు కరువు రానివ్వను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రియులరా మన అపవిత్రత అంతా పోగొడతాడు. ఎప్పుడంటే మనలో ఉన్న రాతి గుండె అంత ఏమైపోవాలి చెప్పండి? తీసివేయబడాలి. రాతి గుండె ఏంటవి? రాతి గుండె అంటే ఏమన్నాడు అక్కడ? లోకాసు సువార్తలో చదవండి. శోధన కాలం కదండి, శ్రమ కాలం. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏమైపోతారంటే వాళ్ళు తొలగిపోతారు. కనుక ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులరా మనము తొలగిపోయే వారంగా ఉండకూడదు. తర్వాత నేల చూద్దాం. 14వ వచనము, ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే చెప్పండి, వీళ్ళు ముండ్ల పొదలు. వీళ్ళు ఫలించారండోయ్ అమ్మా, వీళ్ళు ఫలించారు. కానీ ఎలా ఫలించారు? ఎకరం చేనేశారు అనుకోండి, ఎకరానికి ఎంత పంట పండాలి? మన దానిని చెప్పుకుందాం, ఒక 40 బస్తాలు లేదా ఒక 50 బస్తాలు. కానీ పండిద్ది ఏంటంటే ఓ 10 బత్తాలు. 10 బత్తాలు పండిందంటారు,
5 బస్తాలు పండినా పండిందంటారు. అంటే పరిపక్వముగా ఫలించరంటే వీళ్ళు. అంటే కొరదలు మాట, అన్ని కొరదలుగానే ఉంటాయి. ఇంట్లో సమృద్ధిగా ఏది ఉండదు, అన్నీ ఉంటాయి కానీ అన్ని కొరదలు కొద్దిగా. ఎందుకంటే వీరు పరిపక్వంగా ఫలించలేదు. ఏమైంది? ఎందుకు ఫలించలేదు అంటే ముళ్ళ పొదలు ముళ్ళెట్టండి పైన అణిచేసినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మొక్క ఇలా పెరుగుతుందండి, ఇలా చూడండి, నా వైపు ఇలా చూడండి. ఈ మొక్క ఇలాగ పెట్టాము, దీని మీద ముళ్ళ కంపులు పెట్టామనుకోండి, ఇది పెరిగిద్దా చెప్పండి? మీరు ఇంట్లో చిక్కుడు పాదు పెట్టండి, వంకాయ మొక్కలు పెట్టండి, ఏ మొక్కలైనా పెట్టండి, ఆ మొక్కల మీద ముళ్ళ కంపలు ఎడితే పెరిగిద్దా? పెరగదు. ఏమవుతుంది? ఆ ముళ్ళ కంపలు ఆ మొక్కని కిందకే అణిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నారండి, చదవండి ఆ మాట చూడండి ఒకసారి. ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాలు ఎవరంటే విని వాక్యము కాలము గడుచుకొలది ఈ జీవన సంబంధమైన విచారాల చేత. ఏంటంటే చెప్పండి, ఈ జీవన సంబంధం విచారాలు 2 ధనభోగము. చూసారా, ధనభోగం. అబ్బాబ్బా, ఏం చీర కట్టేసింది ఆవిడ, 10,000 అంటే చీర ఎంత అంటండి? అబ్బాబ్బా, ఏం కోటేసాడండి ఆ పాస్టర్ గారు, ₹1,00,000 కోట అండి అది. అబ్బాబ్బా, ఏం వాచి పెట్టాడండి. అబ్బా, సెల్ ఫోన్ ఉందండి, ఏం సెల్ ఫోన్ అండి. బండి అది కొనండి, ఏం బండి అండి బాబు వస్తుంది. ఇప్పుడు ఏంటి? ఆ సెల్ ఫోన్ నాకు కావాలి, ఆ బండి నాకు కావాలి, ఆ బట్టలు నాకు కావాలి అంటే ధనమోసం. ఐహిక విచారాలు అంటే ఐహిక విచారాలు ఏంటి? వాళ్ళకు ఉంది, మాకు లేదు. విచారం. ఒక్కొక్కళ్ళు పిల్లరా ఎంత తిన్నా ఎండిపోతారు. ఏ విచారం వాళ్ళకే చెప్పాలి నాకు? ఐహిక విచారాలు రేణిపుండ్రు. ఈ జీవన సంబంధమైన ఏ విచారం మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీదే మనం మనసు పెట్టుకోవాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీదే మనం మనసు పెట్టుకున్నప్పుడు ప్రియులరా మనము చాలా దీవించబడతాం. మార్కు సువార్తలో చెప్తాడు, ఒకసారి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్తలో ఏం చెప్పాడు? వాక్యము విందురు గాని ఐక విచారములు, ధనమోసము మరియు ఇతరమైన అపేక్షలు చుచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి. చాలు. చూస్తారా, వాక్యాన్ని ఏం చేస్తాయని చెప్పండి? అణిచేస్తాయి. ఇతరమైన అపేక్షలు, కోరికలు. ఇలాగొచ్చి పక్కొచ్చి ఇతరమైన అపేక్షలు, ధనమోసం. ఈ రోజునండి భక్తులు చాలామంది ఎదగపోవడానికి కారణం చెప్పనా? ఈ ధనమోసమేనండి. పాస్టర్ గారులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. విశ్వాసుల్ని మోసగించే పాస్టర్ గారులు ఉన్నారు, పాస్టర్ గారులు మోసం చేసే విశ్వాసులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళండి పొట్ల కట్టిచ్చేస్తారండి కానుక. ఇంతకీ వాళ్ళు ఒక 3-4 లక్షలకు వచ్చి పెడతారు ఫంక్షన్కి. ఆ పొట్టలో ఇది చూస్తే ఏముంటుందండి? ఒక 500 కానుక ఉంటుంది. ఎంత ఉంటుంది కానుక? 500 కానుక ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టావు ఫంక్షన్కి బాబు నువ్వు అంటే 2 లక్షలు అయిందండి, 1,50,000 అయిందండి. మరి దేవునికి ఎంత ఇచ్చావు నువ్వు అంటే ఎవరికి కనపడకుండా, పాస్టర్ గారికి కూడా కనపడకుండా దాన్ని ఏం చేస్తారు చెప్పండి? పొట్లం కట్టి పొట్లంలో పెట్టేసి పాస్టర్ గారికి ఇచ్చేస్తారు. పాస్టర్లు కూడా ఏం చేస్తారు కొంతమంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు చెప్పి వీళ్ళు చేసే పనులు వీళ్ళు, మరి వీళ్ళకి కావాలి కదా బతుకు దొరికి. మీకు అర్థమవుతుందా?
పాస్టర్ గారికి ఏం కావాలి? బతుకుతీరు కావాలి, బతకాలి, భార్య పిల్లల్ని పుంచుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి. ఈ పాస్టర్ కూడా ఏం చేస్తారంటే ఈ విశ్వాసులు మోసగించే ట్రిక్లన్నీ ఏళ్ళ మొదలెట్టేస్తారు. ఇద్దరు కలిసి నరకని పోతారు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ధనమోసం అండి, ధనమోసం. డబ్బు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బు కొంతమంది ఖర్చు పెడతారు, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ తగ్గాలో తెలియదు, ఎక్కడ ఇవ్వాలో తెలియదు, ఎక్కడ ఇవ్వకూడదో తెలియదు. మన డబ్బు అండి దేవుని దగ్గర పెట్టండి, మీరు ఎక్కడికి పోదు డబ్బు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు అనేక రెట్లుగా దేవుడు మరలిస్తాడు. నువ్వు ఎల్ఐసి కట్టుకో, లేకపోతే నువ్వు ఏదో ఎక్కడ డబ్బు వేసి దాయి, అది నువ్వు అనుభవించలేవు. కానీ అదే డబ్బు దేవుని దగ్గర దాయి నువ్వు, దేవుడు అంటాడు నీకు అనేక రెట్లకి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశమని మంచి ధననిధి తెరుస్తాడంట. ఏది అనేది చెప్పండి? మలాకి చదవన మాట ఒకసారి. మలాకి పుస్తకంలో చెప్తాడు ఆయన, 3వ అధ్యాయంలో 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ? 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్ట జాలనంత విస్తారంగా దీవెలను కుమ్మరించుదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా ఏం తెరుస్తారంటే చెప్పండి? ఆకాశపు వాక్యంలు. మన మందిరానికి ఎంత గుమ్మం పెట్టాం, ఆ తలుపులు చేయాలంటే బోల్డ్ డబ్బు అయిపోతుంది. దేవుడు అన్నాడు ఆకాశములో వాక్యంలు అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వాక్యంలు తెరుస్తాడట ఆయన. అసలు నువ్వు ఎక్కడ దాచుకోవాలకుండా తెలియదు తెలుసా, అంత దీవులు ఇస్తాడు ఆయన. నా మాటలేదు కాదు, దేవుని మాటలే. ఆకాశపు వాక్యంలో నేను తెరుస్తాను. మరి ఏం చేయాలి? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ ప్రతిష్ఠిత అర్పణలు, దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు నా మందిరపు నిధులోనికి తీసుకుని రావాలి. ఇలా చేసి నన్ను శోధించాలి మీరు. అప్పుడు చేస్తారు ఇదంతా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. అంటే ధనమోసం ఎంతసేపు నేను తిన్నాను కాదు, నేనున్నాను కాదు, నాకు 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 ఇదే తప్ప. అయ్యో మన సేవ చేసే మన సేవకుడు తింటున్నాడా, ఉంటున్నాడా? అరే మన ఇవ్వకుండా ఎలా తింటాడు రా, మన పెట్టకుండా ఎలా తింటాడు రా? సేవకుడు మనం పెట్టాలి కదా, సేవకుడికి మనం ఇవ్వాలి కదా. మనం ఇవ్వకుండా మనం పెట్టకుండా సేవకుడు ఎలా తింటాడు, ఎలా ఉంటాడు? దేవుడు పోషిస్తాడు. నీకు ఆశీర్వాదం రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు పోషిస్తాడు నిజంగానండి. దేవుడు అండి నిజంగా ఇన్ని అద్భుతాలు నేను చెప్పలేను. అన్ని అద్భుతాలు దేవుడు నా జీవితం చేస్తాడు. ప్రతిరోజు తెల్లారు లేస్తే నాకు అద్భుతం జరగకపోతే నా కుటుంబం ఎదరికి వెళ్దాం. తెలుసా మీకు? అద్భుతం జరగకపోతే నా కుటుంబం ఎదరికి వెళ్దాం. ఆ పూట గడవదు మాకు. అలాగే అద్భుతాలు చేస్తాడు దేవుడు, అద్భుతాలు చేస్తాడు. ప్రియులరా, నేను ఎందుకు చెప్తున్నా నేను మాటలంటే ధనమోసంలో పడిపోతున్నాం మనం. అది ప్రతిరోజు మనం కూలి పనులకి వెళ్తాం, వ్యవసాయం ఏ పని చేసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం. మరి దేవుని భాగం దేవునికి ఇవ్వకపోతే సేవకుడు ఎలా బ్రతుకుతాడు? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ముళ్ళ తుప్పలు ఏం చెప్పండి
ధనమోసం ఏం చేస్తుందంటే వాక్యాన్ని వినకుండా ఎదగకుండా అది అణిచేస్తుంది, మనల్ని అణిచేస్తుంది. ఇతరమైన అపేక్షలు ఇంకేవేవో కోరికలు, ఆ కోరికలన్నీ ఆ వాక్యాన్ని ఎదగకుండా మనల్ని అణిచేస్తూ ఉన్నాయి. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, తర్వాత నేల ఏంటి చెప్పండి? మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి నూరంతులుగా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, 4వ నేల లోకసువార్తలో 8వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తాడు. 4వ నేల మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మనసుతో వాక్యాన్ని వింటారంటండి. అదేంటంటే పాస్టర్ గారు అలాగన్నారు, ఏమో నాకు తెలియదు. ఇక్కడ రాసిడు యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అవలంబించడం, వాక్యాన్ని వినడము, దాన్ని అంగీకరించడము, అవలంబించడం. మార్కు సువార్త చూడండి ఏమన్నాడు. మార్కు సువార్తలో చూసారా, వాక్యమును విని దాన్ని అంగీకరించి ఫలించేవారు. ఎలాగంట? అందరూ కూడా అమ్మ ఎలా చూడండి, అందరూ 100 కదంట. ముందు 30, తర్వాత 60, తర్వాత 100. అసలు 30 దాకా కూడా వస్తలేదు. మనం 30 లాగా కూడా ఫలించట్లేదు. ముందు 30 వంతులు నువ్వు ఫలించాలి, తర్వాత 60 వంతులు ఫలించాలి, తర్వాత 100 వంతులు అంటే చెప్పనా? అదే ఆకాశపు వాక్యాన్ని విప్పడం. దీని స్తోత్రం చెప్పండి. ఆకాశపు వాక్యాన్ని విప్పితే 100 వంతులుగా నువ్వు ఫలిస్తావు. 100 వంతులుగా ఫలిస్తావు. 30 వంతులు, 60 వంతులు, 100 వంతులు. ఈరోజు ఈ మధ్యాహ్న వేళ ప్రియులరా, మనం ప్రోక్షించబడిన హృదయాలు విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలంటే నీ హృదయం ఎలాగ ఉండాలంటే మంచి నేలలాగా ఉండాలి. ఒకవేళ రాతి నేలగా ఉంటే ఆ రాళ్ళన్నీ తీసేసుకోవాలి. ముళ్ళ కంపలు ఏంటి చెప్పండి? ఐహిక విచారాలు, ధనమోసం తీసేసుకోవాలి. అప్పుడే మన గుండె ఏమైపోతుంది చెప్పండి? మన హృదయము మంచి నేల అవుతుంది. పడ్డ విత్తనాలు, దేవుని వాక్యం పండినట్లుగా చక్కగా ఎదుగుతూ ఉంటుంది. అది 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా అది ఫలించేస్తూ ఉంటుంది. కనుక ఈ మధ్యాహ్నపు వేళ దేవుని వాక్యం మన హృదయాల్లో నింపబడాలి. మూలవాక్యంలోకి ఒకసారి రండి, నేను ముగిస్తున్నాను. మూలవాక్యంలోకి ఒకసారి రండి. హెబ్రీ పత్రికలో మూలవాక్యంలో మనం చూస్తే, మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన వదకతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరదాం. చాలు, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధికి మనం చేరదాం. దేవుని రాజ్యానికి చేరదాం. దేవునిలోకి మనం వెళ్దాం. ఆధ్యాత్మికంగా బలపడదాం. ప్రభు మార్గాల్లో నమ్మకంగా జీవిద్దాం. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని చేరిన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి. మోకరించడానికి వీలైన వాళ్ళందరూ మోకాళ్ళేయండి. ప్రార్థన చేసుకుందాం.